హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ కుమార్. ఐఎమ్ ఏ ఫిజియోథెరపిస్ట్. అండ్ ఈరోజు మనం కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి రిస్ట్ పెయిన్. రిస్ట్ పెయిన్ దేనివల్ల వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రిస్ట్ పెయిన్ అనేది లైక్ స్ప్రెయిన్ అయినా అవ్వచ్చు, స్ట్రెయిన్ అవ్వచ్చు. లైక్ ఓవర్గా యూజ్ చేయడం వల్ల కూడా రావచ్చు పెయిన్. మనం రిపిటేటివ్ యాక్టివిటీస్ చేసినా ఈ పెయిన్ రావచ్చు మనకి, రిస్ట్ పెయిన్. ఎక్కువగా రిపిటేటివ్ యాక్టివిటీస్ అంటే మన మదర్స్ అయినా లేడీస్ అయినా ఇంట్లో కిచెన్లోనూ వర్క్ అయినా ఎక్కువైనా బరువు మోస్తారు కదా, సో దానివల్ల రావచ్చు. సింగిల్ హ్యాండ్తో పని చేయడం వల్ల, ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈ రిస్ట్ పెయిన్ వస్తుంది. ఈవెన్ బ్యాడ్మింటన్ వాడిన వాళ్ళైనా, స్పోర్ట్స్ ఇంజరీస్ అయినా, పడిపోయినా, ఈవెన్ మనం రిపిటేటివ్ రోజు చేసే పని ఓవర్గా యూజ్ చేయడం వల్ల ఈ పెయిన్ వస్తుంది. సో ఈ రిస్ట్ పెయిన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం ఈరోజు మాట్లాడుకుందాం. రిస్ట్ పెయిన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ దానికి రెస్ట్ ఇవ్వాలి. రిస్ట్కి రెస్ట్ ఇవ్వాలంటే ఎలా అవుతుంది? రిస్ట్ బైండర్ ఆర్ రిస్ట్ సపోర్టర్ అంటే ఇమ్మొబిలైజ్ చేయాలి. దాన్ని ఇమ్మొబిలైజ్ చేయాలంటే దానికి ఎక్స్ట్రా సపోర్ట్ ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ రిస్ట్ సపోర్టర్ ఆర్ రిస్ట్ బైండర్ అని అనొచ్చు. దీని నుంచి ఇలా కట్టుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. హౌ సింపుల్ దిస్ వన్, సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, రిస్ట్ని ఇమ్మొబిలైజ్ చేసాం అంటే కదపకుండా ఉంచితే ఆటోమేటిక్ హీల్ అవుతుంది. అది స్ప్రెయిన్కైనా, స్ట్రెయిన్స్ అయినా, స్వెల్లింగ్స్ ఉన్నా దీన్ని ఆటోమేటిక్ హీలింగ్ ప్రాసెస్లో ఉంటుంది అనమాట. సో మనం ఈ ప్రోడక్ట్లోన ఓన్లీ రిస్ట్నే ఇమ్మొబిలైజ్ అవుతుంది. అండ్ మన ఫింగర్స్ మనం పని చేసుకోవచ్చు. ఫింగర్ మూమెంట్ కూడా యాక్టివ్గా ఉంటుంది. సో హౌ సింపుల్ దిస్ వన్. ఎవరికైనా యూజ్ కావాలన్నా, ఎవరైనా యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ రిస్ట్ బైండర్ అనొచ్చు, లేదా రిస్ట్ సపోర్టర్ అని అనొచ్చు. ఎవరికైనా రిస్ట్ పెయిన్ ఉంటే గో ఫర్ దిస్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ వస్తాను మీ ముందుకి.